నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫోక్సో కేసులో బాధితుల వివరాలను మీడియా సమావేశంలో ఆయన బహిరంగంగా వెల్లడించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు గత ఏడాది నవంబర్ 2న ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 72, 79 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఇక విజయవాడ నుంచి అనంతపురం వచ్చి మాధవ్ నివాసానికి వెళ్లారు. ఈ కేసులో మార్చి 5న విజయవాడలో విచారణకు రావాలని సూచించారు. ఇక విజయవాడ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని, అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరగడంతో మాధవ్ అనుచరులు కావచ్చు, వైసీపీ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలిసిందే, అంటే ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా కానీ అది ఎంత చిన్న కేసు అయినా ఏదైనా కానీ అంటే నోటీసులు ఇచ్చి వెళ్ళిపోకుండా అరెస్టులు చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. అంటే మహిళలు పూర్తిగా అంటే నైటీలు వేసుకొని ఉన్న వాళ్ళని కూడా అదే విధంగా అట్లాగే తీసుకెళ్ళినటువంటి సంఘటనలు కూడా చూసాం. సో అదేవిధంగా కూడా చాలా అంశాలు కూడా మనకు గుర్తించుకోవచ్చు. అంటే గోడలు దుంకి వెళ్ళి అరెస్టులు చేయడం కావచ్చు, అక్రమంగా నిర్బంధించడం కావచ్చు, అరెస్టులు చేయడం కావచ్చు, లేదు అని అంటే గోడలు బద్దలగొట్టి వెళ్ళడం, డోర్లు బద్దలగొట్టి వెళ్ళిపోయి అరెస్ట్ చేయడం. ఈ విధంగా ఎందుకంటే మామూలుగా సామరస్యంగా ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చి రండి అని చెప్పేస్తే వచ్చేస్తారు ఎవరైనా కానీ. అంతెందుకు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు బస చేస్తున్నటువంటి సమయంలో కూడా పోలీసులు వెళ్ళి డోర్ డోర్ కొట్టి ఆ తర్వాత ఆయనను తెలిసి అర్ధరాత్రి ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన సంఘటన మనం చూసాం. అంత అవసరం లేదు, నోటీసులు ఇస్తే ఆయన చెప్పారు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మాధవ్ దగ్గరికి పోలీసులు వస్తున్నారని తెలుసుకొని ఆయన అనుచరులు కావచ్చు, కొద్దిమంది ఆయన బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇక అరెస్ట్ చేసి తీసుకెళ్తారేమో అని హుటాహుటిన అక్కడికి వచ్చారు. కానీ అట్లాంటిది జరగలేదు. ఆయనకు నోటీస్ ఇచ్చి పూర్తిగా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత మాధవ్ మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తించే పరిస్థితి కనిపించింది. పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కదా, ఫోక్సో కేసులో బాధితుల పేర్లు బయటకు చెప్పకూడదనే విషయం తెలియదా అంటూ కూడా మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నిస్తే పూర్తిగా దానికి సంబంధించి వారిపై ఆవేశంతో ఊగిపోయినటువంటి పరిస్థితి. మీదే టీవీ, మీదే ఛానల్, ఏ పత్రిక, ఏ మీడియా, ఇది వాళ్ళకి తెలిసిందే కదా. వైసీపీకి కావచ్చు, ఆ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏ పార్టీ, లేదంటే ఏ ఛానలు, ఏ టీవీ, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పూర్తిగా చిందులేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. తర్వాత నోటీసులపై స్పందిస్తూ తన న్యాయవాదులతో చర్చించి మార్చి 5న విచారణకు వెళ్లాలో లేదో నిర్ణయించుకుంటానంటూ కూడా ఆయన తెలిపారు. ఆ రోజు తనకు ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే విచారణకు హాజరవుతానని కూడా చెప్పారు, లేదంటే గడువు కోరుతానని కూడా చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఎంపీ కాదు, ఎక్కడా కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఏ కార్యక్రమాలు ఉంటాయి? ఇప్పటి నుంచే ఏదైనా కార్యక్రమాలు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా, 5వ తారీఖును ఖాళీ పెట్టుకోవచ్చు కదా, పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారణకు సహకరించవచ్చు కదా. అలా చేయరు. ఎందుకంటే చేస్తే వాళ్ళు వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు ఎందుకు అవుతారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. నిజంగా చెప్పాలంటే మాధవ్కి సంబంధించి కూడా చాలా అంశాలు, ఇదొక్కటే కాదు, ఇది ఏదో ఫోక్సో చట్టం కావచ్చు, ఫోక్సో కేసు కావచ్చు, బాధిత మహిళకు సంబంధించినటువంటి పాపకు సంబంధించినటువంటి పేరు ప్రస్తావించడం ఇదే కాదు. ఆయనకు సంబంధించి అంటే గతంలో ఆయన ఎస్ఐగా పనిచేసినప్పుడు కర్నూలు సబ్ డివిజన్లో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఆమెతో ఒక పాప కూడా జన్మనిచ్చారనే విషయం కూడా బయటకు వచ్చింది. అది బయట అందరికీ తెలియడంతో ఆ కుటుంబంతో, ఆ మహిళతో రాజీ కుదుర్చుకొని ఆ పాపను కూడా చంపేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కేసు ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎంపీ అయిన తర్వాత ఆ కేసును కూడా కొట్టేయించుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రస్తుతం ఉన్నాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు. అదే కాదు, మనం చూడొచ్చు తన స్వగ్రామం కర్నూలు జిల్లా కర్నూలు మండలం రుద్రవరంలో జగనన్న కాలనీలో ఒక భారీ స్కామ్కు తెరదీశారు ఈ గోరంట్ల మాధవ్. ఎందుకంటే దాంట్లో మనం చూడొచ్చు, ఈయనొక్కరే కాదు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా ఏదైనా ఇప్పుడు జగనన్న ఇళ్ల పథకం ఇవే ఉన్నాయి కదా, అంటే దానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్కడైతే తీసుకోవాలో దాంట్లో
పేదల దగ్గర తక్కువ ధరకు తీసుకొని అది ప్రభుత్వానికి ఇచ్చి ఎక్కువ ధరకు అమ్మేసి 1, 2, 3 రెట్లు ఎక్కువ డబ్బుకు అమ్మేసి ఎక్కువగా డబ్బులు సంపాదించిన పరిస్థితి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు. దాంట్లో ఈ గోరంట్ల మాధవ్ కూడా ఇట్లాంటి కార్యక్రమం ఆ గ్రామంలో రైతుల దగ్గర తర్వాత తక్కువ ధరకు మీకు నేను ఇది అమ్మిస్తాను ప్రభుత్వం దగ్గర, దీంట్లో కొద్దిగా మీరు తీసుకోండి, మిగతా డబ్బు నేను తీసుకుంటాననే విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి చాలా మంది రైతులను మోసం చేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే దీనికి సంబంధించి ప్రభుత్వం సిఐడి కావచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే చాలా బహిరంగంగా చాలా నిజాలు కూడా బయటకు వస్తాయి. చాలా అక్రమాలు చేశారు, చాలా ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేశారనే చర్చ కూడా జరుగుతూ ఉంది మాధవ్కు సంబంధించి. సో ప్రభుత్వం కూడా ఈ ల్యాండ్ ఏదైతే జగనన్న కాలనీలకు సంబంధించి ఈ ల్యాండ్ ఏదైతే కోట్ల రూపాయలు ఈ మాధవ్ సంపాదించారో దీనికి సంబంధించినటువంటి సిఐడి కావచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలని చాలా మంది ఆ ప్రాంత వాసులు కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఈ మాధవ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన వీడియోలు, బూత్ వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో అట్లాంటి వ్యక్తిని అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అంటే అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఎందుకంటే గతంలో డ్రైవర్ను చంపేసినటువంటి వ్యక్తిని పక్కనేసుకొని తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇప్పటికీ విమర్శలు ఇస్తున్నారు. సో అవన్నీ కూడా ఆయనకి ఏం పట్టవు, ఏం ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆడవాళ్ళను బూతులు తిట్టి ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి తర్వాత ఆయన చంపే ప్రయత్నం చేశారనే కేసుకు సంబంధించినటువంటి దాంట్లో, కిడ్నాప్ చేశారనే కేసుకు సంబంధించిన దాంట్లో వంశీ జైల్లో ఉంటే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు అంటే దాన్ని సమర్థిస్తున్నట్ట. గతంలో మనం చూడొచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనను సమర్థించడానికి వెళ్ళారు అంటే ఈ ఏదైతే బ్యాలెట్ బాక్స్ను పగలగొట్టడాన్ని సమర్థిస్తున్నట్ట. ఎట్లా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి? సో ఇదంతా చర్చ జరుగుతోంది ముఖ్యంగా మాధవ్కు సంబంధించి. నిన్న ఇంకో విషయం, ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యి పోలీసులు తీసుకొని వెళ్తే వాళ్ళ సతీమణికి ఫోన్ చేసి నేనున్నాను అని ధైర్యం చెప్తా ఉన్నారు. అంటే ఆయనను సమర్థించినట్టేనా? ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా తిట్టారు పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా చాలామంది మహిళలను ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు, తిట్టారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నట్టే కదా. సో రైట్, ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వాసిరెడ్డి పద్మ గారు, మాజీ మహిళా చైర్పర్సన్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు, మేడం, నిన్న మాధవ్ నోటీసులు తీసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడారు. ఆ వీడియో ఒక 2 minutes ఉంది, అది మనం చూసి మనం చర్చలోకి వెళ్దాం మేడం, ప్లీజ్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం